సో ఎందుకని క్యాస్ట్ పిచ్చి? రోజు అంటే ఇప్పుడు నువ్వు చాలా మంది మాది కూడా అంటే నచ్చదాక వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఉన్నావు 7th క్లాస్లో ఆపేసినావు. అదే నువ్వు డిగ్రీ చేసి ఇప్పుడు ఒకటి చేస్తున్నావు అనుకో, నువ్వు మాలైతే ఏంది, మంగళైతే ఏంది, మాదిగా అయితే ఏంది, ఏం చూడరు. పైసా పైసనే కావాలి, క్యాస్ట్ కాదు. Correct. మరి నీకు క్యాస్ట్ మీద ఇంత పిచ్చున్నప్పుడు నీ క్యాస్ట్ గురించి ఏమైనా చేసినావా? అంటే అరే పేరు నిలబెట్టాలరా, అంటే అందరు ఇప్పుడు తక్కువ చేస్తారు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? బ్లాక్ డే అదే కాక. హలో హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ రమ్నిత. వెల్కమ్ టు సిటీ మార్ట్ టీవీ. సో ఈ మధ్య కాలంలో పేర్లలో సైకోలు, మోడళ్ళు, జోకర్లు ఇలా చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళలో తెలియని టాలెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సనే మన డాన్సర్ ఉపేందర్. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాక బాగున్నా. ఏమైనా తెచ్చినావు మరి నా గురించి తినడానికి? తీసుకొస్తాక అప్పుడు. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మన ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అంటారు కదా, ఏందది గుండెలు పట్టాయా పెట్టుకోవాలి ఓపెన్ టాప్. సూపర్, ఇప్పుడు బాగున్నావు. ఓకే ఉపేందర్, ఏంటి మన బ్యాక్గ్రౌండ్? ఎక్కడి వరకు చదువుకున్నాం? 7th లాస్ట్. ఇంకా దాని తర్వాత ఇక వద్దు చదువులు. మీ డాడీకి చెప్పేసినావా ఈ చదువులు అవి నాతో అవ్వట్లేదు డాడీ, ఒక ఫోన్ కొనిచ్చేయని? ఓకే, చేతిలో చూస్తే మరి ఐఫోన్ ఉంది. ఎలా? నేను పని చేసి అనుకున్నాక పని చేసినావు? ఏం పని చేస్తావు నువ్వు? బ్యాండ్ కొడతాక. బ్యాండ్ కొడతావా? పెళ్ళిళ్ళకి, బారాత్లకి, అన్నిటికి. సో నీ కొన్ని వీడియోస్ చూసినట్టయితే చాలా ఎంజాయ్ చేస్తున్నావు కొడుతూ కూడా. సో బ్యాండ్ కొట్టే వాళ్ళు ఎంజాయ్ చేస్తారా? అదొక పని లాగా తీసుకుంటారా, ఎంజాయ్మెంట్ లాగా తీసుకుంటారా? ఎంజాయ్, టైం పాస్ అది, కానీ దాంట్లోనే డబ్బులు వస్తున్నాయి. ఓకే, సో ఒక్కసారి వెళ్తే ఎన్ని